ఓజీ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఏఐ దుర్వినియోగంపై స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ ఫోటోలు తనవి కాదని క్లారిటీ ఇచ్చింది. ఏఐని సృజనాత్మకంగా వాడాలని కోరింది. ఆమె రియాక్షన్ ఏంటో చూద్దాం. ప్రియాంక అరుళ్ మోహన్ ఏఐ దుర్వినియోగానికి బాధితురాలైంది. సోషల్ మీడియాలో ఆమె పేరుతో వైరల్ అవుతున్న ఫేక్ ఫోటోలు ఏఐ సాంకేతికతతో సృష్టించినవని ఆమె స్పష్టం చేసింది. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆమె ఏఐని సృజనాత్మకత, న్యాయబద్ధమైన పనులకు మాత్రమే వాడాలని విజ్ఞప్తి చేసింది. ఫేక్ కంటెంట్ ను నమ్మవద్దని, షేర్ చేయవద్దని అభిమానులను కోరింది. ఓజీ సినిమాతో గుర్తింపు పొందిన ప్రియాంక ఈ వివాదంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఏఐ దుర్వినియోగంపై చర్యలు మరింత ఊపందుకున్నాయి. ఆమె ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. సుకుమార్ దిల్ రాజు కాంబో మళ్లీ సందడి చేయనుంది. ఆర్యా సినిమాతో హిట్ కొట్టిన ఈ ద్వయం కొత్త ప్రాజెక్టుతో రానుంది. అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నిజంగా ఉందో లేదో ఇప్పుడు చూద్దాం. సుకుమార్ దిల్ రాజు కాంబినేషన్ టాలీవుడ్ లో ఆర్యా సినిమాతో సంచలనం సృష్టించింది. గతంలో జగడం సినిమా సమయంలో సృజనాత్మక భేదాలు వచ్చినప్పటికీ ఈ ద్వయం మళ్లీ కలిసేందుకు సిద్ధమవుతోంది. వీరి కాంబోలో వస్తున్న చిత్రం పుష్ప సిరీస్ లో భాగమా లేక రామ్ చరణ్ తో కొత్త సినిమానా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, దిల్ రాజు నిర్మాణ నైపుణ్యం మరో బ్లాక్ బస్టర్ ను అందిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న డ్రాగన్ షూటింగ్ ఆలస్యమవుతోంది. 2026 జూన్ రిలీజ్ కూడా అనుమానంగా మారింది. అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న డ్రాగన్ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేయనుందని అంచనా. అయితే షూటింగ్ షెడ్యూల్ ఆలస్యం కారణంగా రిలీజ్ వాయిదా పడుతోంది. మొదట 2026 సంక్రాంతికి ప్లాన్ చేసిన ఈ చిత్రం జూన్ కు మారింది. ఇప్పుడు జూన్ రిలీజ్ తేదీ కూడా సందిగ్ధంగా ఉంది. ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టుల కోసం డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ ఆలస్యం అవుతోంది. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అక్టోబర్ చివరిలో షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలిపారు. 2026 చివరిలో ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.